ప్రియ జ్ఞానవాణి మిత్రులారా, శుభోదయం. నేను అడగకుండానే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఈరోజు. అందుకే మీ అందరితో మరియ తల్లి గురువులకు, కన్యాస్త్రీలకు, గృహస్థ క్రైస్తవులకు ఎలా ఆదర్శ మాత అయ్యిందో అన్న అంశంపై ముచ్చటించేందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. మంచి మనసుతో వింటారు కదా. నిన్నటి దినాన ధీరనారి మరియను గురించి ముచ్చటించాం. మరి నేడు మరియా ఎలా గురువులకు, కన్యాస్త్రీలకు, గృహస్థ క్రైస్తవులకు ఆదర్శ మాత అయ్యిందో తెలుసుకుందాం. మొదటిది, మరియా గురువులకు ఆదర్శం. మరియా గురువుల మాత. ఆమె గురుపట్టమనే దేవద్రవ్యానుమానం పొందలేదు. ఆ తల్లి గురుత్వం విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీతురాలు క్రీస్తు అనే ప్రధాన గురువును పెంచి పెద్ద చేసింది. అతనికి విద్యాబుద్ధులు, దైవభక్తి నేర్పింది. పరలోకంలోని తండ్రిని ఎలా ఆరాధించాలో బోధించింది. అలాగే మరియా గురువులకు కూడా మాతయ్యై వాళ్లకు కూడా విద్యాబుద్ధులు, దైవభక్తి, దైవారాధన నేర్పుతుంది. క్రీస్తు అను ప్రధాన గురువునకు తల్లి అయిన మరియా ఆ ప్రధాన గురువుని అనుసరించే గురువులకు కూడా గారాబు తల్లి. గొర్రెపిల్లను బలికి సిద్ధం చేసినట్లుగా మరియా క్రీస్తును శిలువ యాగానికి సిద్ధం చేసింది. కడన క్రీస్తుని కల్వరి కొండ మీద తండ్రికి సమర్పించింది. అంత మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు తాను త్యాగ బలిమూర్తి అయింది. క్రీస్తుతో పాటు తన్ను తాను పరలోకపితకు సమర్పణం చేసుకుంది. ఈ సమర్పణ కార్యంలో ఆమె గురువుకి తోడ్పడుతుంది. ఆమె గురువు హృదయంలో భక్తిభావాలు పుట్టించి అతడు యోగ్యంగా తన్ను తాను దేవునికి నివేదించుకునేలా చేస్తుంది. క్రీస్తు జననానికి మరియా భక్తిభావంతో తయారయ్యింది. ఆ ప్రభుని ఆమె మనసారా నమ్మింది. అందుకే ఎలిజబెత్ కూడా ప్రభు పలికిన పలుకులు విశ్వసించిన నీవు చాలా ధన్యురాలువు అని మరియను పొగిడింది. గురువు కూడా పీఠం మీద క్రీస్తు జన్మించేలా చేస్తారు. అందుచేత అతనికి కూడా మరియకున్న విశ్వాసము, భక్తి ఉండాలి. మరియా తన వేడుకోలు ద్వారా గురువు, విశ్వాసుల హృదయాల్లో క్రీస్తును పుట్టించేలా చేస్తుంది. మరియా గొప్ప ప్రేషితురాలు. ఆమె 12 మంది ప్రేషితుల్లో ఒకరు కాదు. కానీ ఆమె సాధించిన గొప్ప ప్రేషిత కార్యం ఈ లోకానికి క్రీస్తు జ్యోతిని ప్రసాదించడం, అనగా క్రీస్తు ప్రభువుని కనడం. ఈనాడు కూడా ఆ విజ్ఞాపన మాత మోక్షం నుండి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ వాళ్లకు క్రీస్తును అందిస్తూనే ఉంటుంది. ఇక గురువు కూడా మరియలాగే క్రీస్తును విశ్వాసులకు అందించేవారు. గురువు మొదట తాను క్రీస్తును పొందేలా, అటు తరువాత తాను పొందిన క్రీస్తుని విశ్వాసులకు అందించేలా తోడ్పడుతుంది మరియ తల్లి. మరియా మఠకన్యలకు ఆదర్శం. నరుడు నిర్దోషంగాను పవిత్రంగాను జీవించాలని భగవంతుని కోరిక. ప్రభువు కోరుకున్నట్లుగా నిర్మల జీవితం జీవించిన పునీతురాలు మరియ తల్లి. ఆమె ఏనాడు పాపపు బురదలో అడుగు పెట్టలేదు. మానవ మాతృల్లో ఇంత నిర్మలంగా జీవించిన వ్యక్తి మరెవ్వరూ లేరు. అందుచేత మరియా ప్రభువుకు సర్వవిధాలా ప్రియపడింది. ఇక మఠకన్య కూడా తన శరీరాన్ని, హృదయాన్ని ప్రభువుకే అంకితం చేసుకుని ప్రభు సంబంధమైన కార్యాల్లో నిమగ్నం కావాలి. పవిత్ర జీవితం జీవించాలి. ఇలా నిర్మల జీవితం జీవించడంలో నిర్మల మాత అయిన మరియా ఆమెకు తోడ్పడుతుంది. మరియా కేవలం మనకు ఒక ఆదర్శ మూర్తిగా మాత్రమే కాదు, ఒక సజీవ వ్యక్తి కూడా. కనుక ఆమె బిడ్డలమైన మనకు వరప్రసాదాలను ఆర్జించి పెడుతూ మనకు అన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటుంది. అందుకే ఆమె మహిమ గీతికలో ప్రభువు నా దీనత్వాన్ని కటాక్షించాడు, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు అని పలికింది. లూకా 1:49. ఈ మరియలాగే మఠకన్య కూడా దీనురాలు. ఆమె ప్రభువు మీద ఆధారపడి జీవిస్తుండాలి. తనకు సిద్ధించే కష్టాలను, అపార్థాలను వినయంతో సహిస్తూ ఉండాలి. మరియను చూచి మరియ సహాయంతో తాను ఈ దీనత్వాన్ని అలవర్చుకోవాలి.
మరియ తల్లి ఇప్పటి మఠకన్యలలాగా 3 వ్రతాలు చేపట్టలేదు. అయినా ఆమె 3 వ్రతాలను పాటించింది. నీ మాట చొప్పుననే నాకు జరగాలి అన్న వాక్యం ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభువు కోసం ఆమె కన్యగా, బ్రహ్మచర్యం, పేదరాలుగా, దారిద్ర్యం జీవించింది. ఈనాడు మఠ జీవితంలో ప్రధాన అంశం 3 వ్రతాలను పాటించడం. ఈ జీవితం చాలా కష్టమైంది. ప్రత్యేకమైన దైవానుగ్రహం లేనిదే ఈ ప్రయత్నంలో నెగ్గలేం. ఈ వ్రత జీవితంలో మరియా మఠకన్యకు ఆదర్శంగా ఉంటుంది. చివరిగా మరియా గృహస్థ క్రైస్తవులకు ఆదర్శం. కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ప్రేమభావంతోనూ పరస్పర గౌరవంతోనూ జీవించడానికి మరియ తల్లి ఆదర్శంగా ఉంటుంది. తాను గృహస్థ క్రైస్తవులకు ఆ వరప్రసాదాన్ని ఆర్జించి పెడుతుంది కూడా. తల్లిదండ్రులు బిడ్డలను కని పెంచడం గొప్ప బాధ్యత. మరియా క్రీస్తు బిడ్డను కని అనురాగంతో పెంచింది. యూదా మత నియమాల ప్రకారం ఆ బిడ్డకు జరిపించవలసిన ఆచారాలన్నీ జరిపించింది. యెరూషలేము యాత్ర సందర్భంలో కుమారుని కోల్పోయినప్పుడు ఆమె కడుపు తరుక్కొని పోయింది. ఇక ఆ కుమారుడు కూడా తల్లిదండ్రులకు విధేయుడై వర్తించాడు. లూకా 1:51. మన కుటుంబాల్లో తరచుగా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య బోలెడన్ని చిక్కులు, అపార్థాలు వస్తుంటాయి. ఈ పట్టున తల్లిదండ్రులకు బిడ్డలకు తిరుకుటుంబమే ఆదర్శం. గృహిణికి దైవభక్తి చాలా ముఖ్యం. ఆమె భక్తురాలైతే కుటుంబం అంతా భక్తివంతంగా మెలుగుతుంది. ఆమె హృదయం భగవంతుని మీద లగ్నం చేసుకోవడం, ప్రభు గ్రంథాన్ని పఠించి ధ్యానం చేసుకోవడం అనే భాగ్యాలను సంపాదించబెడుతుంది. కనుక ప్రతి కుటుంబానికి తిరుకుటుంబమే ఆదర్శం. మరియ తల్లి మంచితనం, జోజప్ప గారి సహనం ప్రతి కుటుంబంలో ఉన్నప్పుడు మరియ తల్లి ఆదర్శమాతగా ఉండకుండా ఉంటుందా? ఆమె నుంచి గొప్ప సుగుణాలను నేర్చుకుందాం. ప్రతి కుటుంబాన్ని ఒక ఆదర్శ కుటుంబంగా, ప్రతి తల్లి ఒక ఆదర్శ తల్లిగా, ప్రతి తండ్రి ఒక ఆదర్శ తండ్రిగా, పిల్లలు ఆదర్శ పిల్లలుగా జీవించగలిగే భాగ్యాన్ని మరియ తల్లి ప్రార్థనా సహాయం తీసుకొని మనమంతా ఇతరులకు ఆదర్శంగా జీవించుదాం, మెలుగుదాం. ప్రార్థన. అమ్మా మరియా, అన్ని విషయములను మనసున పదిలపరుచుకొని ధ్యానించి తరించిన మాత, మేము కూడా యేసును గూర్చిన జ్ఞానంతో ధ్యానించి తరించు భాగ్యం దయచేయి. ఆమెన్. చివరిగా, పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. అలాగే ఈ జ్ఞానవాణి సందేశమును ఇతరులతో పంచుకుంటే దేవుని దీవెనలు సమృద్ధిగా లభిస్తాయి. మరియ తల్లి తోడు నీడ ఎల్లప్పుడూ మీ కుటుంబాలను మిమ్మలను కాపాడుతూ ఉంటుంది. మరి ఆలస్యం దేనికి ప్రియ సోదర సోదరి? వెంటనే CSSA జ్ఞానవాణి లింకును షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. మళ్ళీ కలుద్దాం రేపు.